అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఒక అంశం ఏమిటంటే, చనిపోయినటువంటి మృతులకు, చనిపోయిన వారికి స్నానము చేయిస్తే ఎంత పుణ్యం. ఎందుకంటే మనం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళిళ్ళలో చాలా తొందరగా ఎదరికి వెళ్తాం. మనం ఒకరోజు ముందే అడ్వాన్స్గా వెళ్ళిపోతాం. అలాగే అకీకా ఫంక్షన్ ఉంది, అంటే పుట్టెంటుకలు తీస్తారు కదా, అకీకా అంటాం మనం. ఆ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి కూడా మనం చాలా తొందరగా ఎదరికి వెళ్ళిపోతాం. మరి ఏదైనా ఒక కార్యంలో మనం ఆలోచిస్తాం, తొందరగా వెదరికి వెళ్ళం, ముందుకు వెళ్ళం. ఆ ఆచరణ ఏమైనా ఉంది అంటే అది మృతులకు స్నానం చేయించడానికి, అలాగే జనాజాలలో పాల్గొనడానికి. ఈ విషయంలో మనం తొందరగా ఎదరికి వెళ్ళం. అయితే దీని గురించి తబరాని అనేటువంటి ఒక హదీసులో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటను నకలు చేయడం జరిగింది. ఏమని? హజరత్ అబూ రాఫీ రదియల్లాహు తాలాను గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని తెలిపారు. ఎవరైనా ఒక శవమునకు స్నానము చేయించి ఆ శవములో ఉన్నటువంటి లోపాలను దాచి ఉంచితే, అనగా బహిర్గతము చేసి బయటకు తెలపకుండా ఉంచితే, అల్లాహు తాలా ఆ స్నానం చేయించిన వారి యొక్క 40 ఘోర పాపాలను క్షమిస్తాడు. ఈ హదీసుని తబరానీలో నకలు చేయడం జరిగింది. ఏమిటంటే సోదరులారా, సోదరీమణులారా, ఎవరైనా చనిపోయారనుకోండి, వారికి స్నానం చేయించాలి. మగవాళ్ళకైతే మగవాళ్ళు వెళ్ళి, ఆడవారికైతే ఆడవారు వెళ్ళి. మనం ఈ పనిలో చాలా తొందరగా వెళ్ళాలి, చాలా ముందుకు. ఎందుకంటే నేను చదివింది మామూలుగా ఒక చిన్న హదీస్ చదివాను మీ ముందు, కానీ అల్లాహ్ తబారక తఆలా ఇచ్చే పుణ్యాలు ఇంకా ఎక్కువే, చాలా ఎక్కువ. అయితే మనం ఏం చేస్తామంటే, అల్లాహ్ క్షమించుగాక, చనిపోయారు ఎవరైనా అని తెలిస్తే అక్కడికి వెళ్ళడంలో నమాజ్ టైంకి వెళ్దాంలే, లేకపోతే కపెట్టే టైం, ఖననం చేసే టైంలో వెళ్దాంలే అనుకుంటాం తప్ప, లేకపోతే చనిపోయిన 3 రోజులు పలకరిద్దాం. సోదరులారా, సోదరీమణులారా, మనవారు ఎవరైనా చనిపోతే ఆ సమయంలో వెళ్ళి మనం వాళ్ళకి వాదార్చి, ఆ తరువాత అక్కడ ఆ యొక్క శవానికి, అంటే మృతునికి మనం గనక స్నానం చేయిస్తే, అంటే పురుషులు గనక స్నానం చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ఆ ఇంటి వారికి. ఫలానా రోజు మా తండ్రి చనిపోయినప్పుడు ఆ ఇంటి మగ మనిషి వచ్చి మా తండ్రికి స్నానం చేయించారని చెప్పి. అలాగే ఆడవాళ్ళు చనిపోయారు, ఆ టైంలో మనం వెళ్ళాం ఇంట్లోంచి, మన భర్తతో వెళ్ళి అక్కడ ఆడవాళ్ళు ఆ స్నానం గట్ట చేయిస్తుంటే మనం కూడా వెళ్ళి కాస్త సహాయం చేసాం. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గుర్తుండిపోద్ది, ఫలానా ఆవిడ వచ్చిందండి, ఆ రోజున మా తల్లి చనిపోతే ఆవిడే జనాజా నమాజ్ చేయించింది, ఆవిడే గుసుల్ కట్ట చేయించింది అని చెప్పేసి గుర్తుండిపోద్ది. జనాజా నమాజ్ అంటే నమాజ్ చేయించడం కాదు సోదరీమణులారా, ఆ యొక్క గుసులు ఇవ్వడం, స్నానం చేయించడం. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనం గుసుల్ ఇవ్వడంలో, అది మగవాళ్ళైతే మగవాళ్ళ విషయంలో, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ విషయంలో తొందరగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. దీని ద్వారా అల్లాహ్ తబారక తఆలా సంతోషిస్తాడు. దీని ద్వారా మనం ఏదైతే సహాయం చేశామో వారికి మనం గుర్తుండిపోతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీలో ఒక అనుమానం వస్తుంది. ఏంటంటే, గురువుగారిని ప్రదర్శన బుద్ధితో చేస్తున్నారా, అందరికీ చూపెట్టాలా, మనం అందరికి గుర్తుండిపోవాలా, అల్లాహ్ తెలిస్తే సరిపోద్ది కదా. ఈ మాట మీలో వచ్చేది కరెక్టే, నిజమేనండి, అల్లాహ్ తెలిస్తే సరిపోద్ది. కానీ నేను ఈ మాట ఎందుకంటానంటే, కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని పల్లెలు ఎలా ఉన్నాయంటే, కొన్ని పల్లెటూర్లు ఎలా ఉన్నాయంటే, గుసులు స్నానం చేయించడానికి ఆడవాళ్ళు రావట్లేదు, మగవాళ్ళు రావట్లేదు. ఎదరికి ఆడవాళ్ళు రావట్లేదు, మగవాళ్ళు రావట్లేదు. ఆ తర్వాత మన వాళ్ళు ఇస్లాంని విడిచిపెట్టేసిన, లేకపోతే ఇస్లాం కాకుండా వేరే ఇతర ధర్మంలో వెళ్ళిపోయినా, అప్పుడు మనోళ్ళు వెళ్ళి లబోదిబో అని, ఏంటి మీరు అలా వెళ్ళిపోయారు, ఏంటి మీరు అలా చేశారని చెప్పేసి అప్పుడు ఏడుతున్న ఏం ఉపకారం ఉండదండి. ఎందుకని? మా నాన్న చనిపోయినప్పుడు మీరు ఎవరన్నా వచ్చారా, మా అమ్మగారు చనిపోయినప్పుడు మీరు ఎవరన్నా వచ్చారని వాళ్ళు అడిగితే మనోళ్ళు ముఖం కూడా చూపెట్టలేరు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, మాకులాగా ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే ప్రజల యొక్క మనసులో ఇస్లాం అంటే పడదు. మనం ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇలాగా ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నారో, ఆ సమయంలో వెళ్ళి మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే అప్పుడు వాళ్ళ మనసులో ఇస్లాం అంటే ప్రేమ
ఇస్లాం అంటే గౌరవం, అల్లా అంటే భక్తి, అల్లా అంటే ప్రేమ, ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి అన్నమాట. దానికోసం నేను ఈ మాట అన్నాను. ఎందుకంటే మనం ఒక ఉపకారం చేసామనుకోండి, అల్లా కోసమే చేసేది, కానీ ఆ ఉపకారం చేసే ఆ టైం బట్టి అలా గుర్తుంటాం. మనం మామూలు టైంలో ఒక 100 రూపాయలు ఇచ్చాం, అది గుర్తుండడం వేరు. ఇలాంటి టైంలో మనం సహాయం చేస్తే ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుంటుంది అన్నమాట. ఎప్పుడన్నా మనం వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పినా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు, తెలుసుకుంటారు వాళ్ళు. అయ్యో వీళ్ళ పాపం ఆ టైంలో వాళ్ళు ఇలా వచ్చి మాకు ఇంత సహాయం చేస్తారు కదా, వాళ్ళ మాట కనీసం విని బయట పనుల తర్వాత చూసుకుందాం, ముందు ఈ మాట ఇందామని చెప్పి రెస్పెక్ట్ ఇస్తారనమాట. అల్లాహ్ తబారక్ తఆలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.